న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. విద్యుత్ సమస్యతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని టీసీ సభ్యులు విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిగిరి మండల ప్రజా పరిషత్ సమావేశంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు డి ప్రకాశం అధ్యక్షత వహించగా పలువురు ఎంపీటీసీ సభ్యులు విద్యుత్ సమస్యపై లేవనెత్తారు. గ్రామాల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో పోతుందో కూడా తెలియడం లేదని పలువురు ఎంపీటీసీలు సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు బిల్లులు చెల్లించడం లేదని పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని కనిగిరి ఎంపీపీ డి ప్రకాశం విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో నూతనంగా చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీపీ ప్రకాశం అధికారులను కోరారు. మాలో పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలని జెడ్పీటీసీ సభ్యులు మడతల కస్తూరెడ్డి కోరారు. ప్రతి సమావేశంలో విద్యుత్ సమస్య వస్తుందని, ఒకసారి ఇటువంటి సమస్య రాకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కస్తూరెడ్డి కోరారు. మండల సమావేశంలో ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా జరిగేటువంటి యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా అందరూ కృషి చేయాలని శర్మ కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వి శంకర్, పీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఒక 5 రోజులు శిక్షణ తరగతులు అందరూ మాస్టర్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో దాదాపుగా మనకి 180 ప్లేసెస్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి